హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి మండే సండే రొటీన్ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. దాంతోపాటుగా మంత్లీ నేను గ్రాసరీస్ ఎలా తెచ్చుకుంటానో, ఎలా మేనేజ్ చేసుకుంటానో హౌస్ని, ఆ విషయాన్ని అయితే నేను దీంట్లో షేర్ చేయబోతున్నాను. శ్రావణ మాసం ఒకటి వస్తూ ఉంది కదా, ఆషాఢ మాసం కూడా కంప్లీట్ అయిపోయింది. ఒక 4 డేస్లో మళ్ళీ శ్రావణ మాసం అయితే వస్తూ ఉంది. క్లీనింగ్ అనేది నేను ఎలా స్టార్ట్ చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. వీడియో అయితే చాలా బాగుంటుంది. చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎర్లీ మార్నింగే సోమవారం రోజు అయితే ఇలా ఇంటి ముందు అయితే ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. పిల్లలకి వరుసగా 3 రోజులు సెలవులు వచ్చాయి. సాటర్డే, సండే, సోమవారం రోజు వచ్చేసి బోనాలని చెప్పి సెలవు అయితే ఇచ్చారనమాట. ఇంకా 3 రోజులు ఇంట్లో అల్లరే అల్లరి పిల్లలైతేను. 3 డేస్ హాలిడేస్ కదా, ఇల్లు క్లీనింగ్ చేసుకోవచ్చు చక్కగా అని చెప్పి అయితే అనుకున్నాను. అంటే వంట పని కొంచెం లేట్గా చేసినా ఇబ్బంది ఉండదు కదా అని చెప్పి అనుకున్నాను. తీరా చూస్తే ఈ 3 డేస్లోనే నాకు కుదరలేదన్నమాట హౌస్ క్లీనింగ్కి. పిల్లలు ఉన్నారు కదా, ఇంకా వాళ్ళు ఆడుకోవడము కొట్టుకోవడము ఇదే సరిపోయింది ఈ 3 రోజులు. ఇంకా ఎలాగోలా మండే అయితే నేను క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. హాలిడేస్ వచ్చినా సరే ఇంకా కొంచెం పనులు చేసుకుందాము అని చెప్పి ఇలా మార్నింగే లేచి ఇంటి ముందు అయితే ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అనమాట. నేను అనుకోవడం ఒకటైతే జరిగింది ఇంకొకటి. పనులన్నీ చేసుకుందామని చెప్పి ఎర్లీగా లేచినా సరే నాకు పనులు చేసుకోవడానికి అవ్వలేదు. ఎందుకంటే పిల్లలు కొంచెం లేట్గా లేవడము, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టేయడము, వాళ్ళు రెడీ అయిపోయి ఇంకా నేను వంట చేసేసరికి దగ్గర దగ్గర ఆఫ్టర్నూన్ అయిపోయింది. మార్నింగే ఇలా ముగ్గు పెట్టేసి ముందుగా నేను ఫ్రెష్ అయిపోయి పూజ గదిలో అయితే ఇలా దీపం అయితే పెట్టేసుకున్నాను. పిల్లలు లేట్గా లేవడం మూలాన ఉదయం ఏంటంటే సరే మెల్లిగా చేసుకోవచ్చు అని చెప్పి అనుకుంటూ ఉన్నానన్నమాట. ఎప్పుడు హడావిడిగా పడుతూ ఉంటాం కదా, హాలిడేస్లో అయినా మెల్లిగా చేసుకోవచ్చు అని అలా నేను అనుకున్నాను. ఇంకా వచ్చేసి ముందు రోజు నైట్ అయితేను కిచెన్ కౌంటర్ టాప్ అంతా ఇలా క్లీన్ చేసుకున్నాను. స్టవ్ వచ్చేసి ఇంకా డైలీ నైట్ ఇలా కడిగేస్తూ ఉంటానన్నమాట. పడుకునే ముందే ఇలా స్టవ్ మొత్తం క్లీన్ చేసేసి కౌంటర్ టాప్ అంతా ఇలా క్లీన్ చేస్తూ ఉంటాను. నాకైతే లేవగానే కిచెన్ అంతా ఫ్రెష్గా కనిపించాలి, అప్పుడే నాకు మైండ్ అంతా ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుంది. ఎంత లేట్ అయినా నైట్ 12 అయినా సరే ఇలా క్లీన్ చేసి పడుకోవడం అనేది బాగా అలవాటైపోయింది. ఇంకా అదంతా కౌంటర్ టాప్ క్లీన్ చేసిన తర్వాత షింక్ అంతా మొత్తం క్లీన్ చేశాను అనమాట. ఇదంతా క్లీన్ చేసి వాటర్ అయితే కొట్టేశాను. ముందు రోజు సాయంత్రం వచ్చేసి దోశకి ఇడ్లీకి సరిపడా బియ్యము, మినపప్పు, ఇడ్లీ రైస్ అవన్నీ నానబెట్టేసుకున్నాను. డిన్నర్ చేయడానికి ముందు నానబెట్టిన పప్పుల్ని ఇలా గ్రైండర్లో అయితే వేసేసుకున్నాను. ఇదేంటంటే మనకి ఈజీగా అయిపోతుందన్నమాట. ఇడ్లీ, దోశ 2 అయితే వేసేసుకోవచ్చు. 2 విడివిడిగా పట్టుకునే బదులు ఇలా మనకు కొంచెం టైం సేవ్ అవుతుంది. ఒకేసారి మనము ఇడ్లీ కావాలంటే ఇడ్లీ వేసుకోవచ్చు, దోశ కావాలంటే దోశ వేసుకోవచ్చు. చట్నీ అయితే ఒకటే కాబట్టి ఇలా అయితే వేస్తూ ఉన్నానన్నమాట. ఇలా వేస్తే మనకు కొంచెం టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ డే ఏంటి అనేది మనకి ఉండదన్నమాట. అలా క్వశ్చన్ మార్క్ ఉండదు. ఏది కావాలంటే అది పిండి ఒకేసారి పట్టేసుకుంటే ఇలా వేసేసుకోవచ్చు. నేను ఒకసారి పట్టుకుంటే నాకు ఇడ్లీకి, దోసకి వచ్చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇంకా అలా పునుగులు అవన్నీ వేస్తూ ఊతప్పము అలా ట్రై చేస్తూ ఉంటానన్నమాట. వారానికి సరిపడా మనకి ఇక్కడ టిఫిన్ అయితే రెడీ అయిపోతుంది. నేనేంటంటే ఒక 2-3 డేస్కి అలా వేసుకుంటూ ఉంటానన్నమాట. వారం మొత్తానికి కాకుండా 2-3 డేస్కి అలా వేసుకుంటూ ఉంటాను. పిండంతా అలా బాక్స్లో పెట్టేసిన తర్వాత గ్రైండర్ అయితే క్లీన్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇడ్లీ రైస్ వచ్చేసి మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువ వాడితే చాలా బాగుంటుంది హెల్త్ పరంగా కూడా అని చెప్పి ఇడ్లీ రైస్ అయితే వాడుతూ ఉన్నానన్నమాట. అయితే ఇంకా మార్నింగే పల్లీ చట్నీ చేద్దామని చెప్పి ఇలా పల్లీలు అయితే వేయిస్తూ ఉన్నాను.
ఇదేంటంటే మేము డీమార్ట్‌కి వెళ్ళాము. అది గూడా చెప్తాననమాట ఎలా వెళ్ళామనేది. అనుకోకుండా షాపింగ్ అయిపోయింది డీమార్ట్‌లో. అక్కడ తీసుకున్నాననమాట. మనకేదంటే తెచ్చిన నెక్స్ట్ డేనే మనం దాన్ని తీసి వాడాలనమాట. అలా ఉంటుంది నా మైండ్ అయితేను. ఏది తెచ్చినా నెక్స్ట్ డే వాడేసేయాలన్నట్టుగా అనిపిస్తది. అది వాడేదాకా దాని మీదే చూపుంటుంది. అలా తెచ్చిన వెంటనే ఇంకా తీసుకొచ్చి దాన్ని క్లీన్ చేశాను. క్లీన్ చేసి ఇలా పల్లి చట్నీ కోసమని తీసుకొచ్చాననమాట. పల్లీలు వేయించడానికి, ఏమైనా ఫ్రైలు చేయడానికి బావుంటుందని చెప్పి ఇలా తెచ్చాను. దాన్నే అయితే ఇక్కడ వాడుతున్నాను. మార్నింగ్ వచ్చేసి ఇలా క్యాబేజీ కర్రీ అయితే చేశాను. ఎర్లీ మార్నింగే క్యాబేజీ కర్రీ చేద్దామని చెప్పి ఇలా వంట అయితే చేసేసాననమాట. దీనిలో కొంచెం మనం కారంతో పాటు గరం మసాలా కూడా యాడ్ చేసి ఫైనల్‌లో కరివేపాకు యాడ్ చేస్తే కర్రీ అయితే చాలా బావుంటుంది. నేను ఒక్కొక్కసారి అయితే వెల్లుల్లిపాయ వేయడం అనేది కర్రీని బట్టి వేస్తూ ఉంటాననమాట. వేపుడులో అయితే ఖచ్చితంగా వేస్తాను. ఇక్కడ వెల్లుల్లిపాయ అయితే వాడలేదు. గరం మసాలా వేస్తే సరిపోతుందనిపించింది నాకు. అందుకే వాడలేదు. ఇంకా పెరుగు చట్నీ వచ్చేసి చేశాను. కొంచెం పెరుగు ఎక్కువగా ఉందనిపించింది. అందుకని పెరుగు చట్నీ చేద్దామని ఇక్కడ మొత్తం ఉల్లిపాయ, పచ్చిమిర్చి అవన్నీ సాల్ట్ అవన్నీ వేసి ముందు పెరుగుని కలిపాననమాట. కలిపి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ దాన్ని ఇలా పోపయితే పెట్టేసుకున్నాను. ఇదేంటంటే మనం పోపు పెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్‌కి గానీ అసలు రుచికైతే రాదు. ఇంకా ముందు రోజు ఇలా పిండి పట్టుకొని పెట్టాం గదా! ఇలా ఫెర్మెంట్ అయిపోయింది. దీనిలో కొంచెం పిండినైతే నేను పక్కకు తీసేసుకున్నాను. అంటే దోస వేయమని చెప్పంటేను. దోస కోసమయితే పక్కకు తీసేసుకున్నాను. దీన్నేంటంటే మిక్సీలో కన్నా మనకి గ్రైండర్‌లో వేస్తే చాలా బాగొస్తాయన్నమాట. ఇడ్లీ అయినా, దోస అయినా పర్ఫెక్ట్‌గా వస్తది. నేను మినపగుళ్ళు ఒక గ్లాస్‌కి వచ్చేసి 2:30 గ్లాసుల ఇడ్లీ రైస్ అయితే పోస్తాను. నార్మల్‌గా అలా కొలతనమాట. నేను ఇక్కడ 1:30 గ్లాస్ పోసాను. చాలా బాగొస్తాయి మనకి ఇడ్లీలు కానీ, దోసలు కానీ చాలా రుచిగా వస్తాయన్నమాట. ఇక్కడ దోస కోసం అని చెప్పి నేను కొంచెం పిండయితే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంకా మిగిలిన పిండొచ్చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడమే. ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు తీసి వాడుకోవడము. కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసి, కొంచెం వాటర్ పోసి ఇక్కడ దోస పిండయితే రెడీ చేశాననమాట. రెడీ చేసేసి ఇంకా పిల్లలకి దోస వేసి ఇవ్వాలి. మరీ పలుచగా కాకుండా, మరీ ఎక్కువ మందంగా కాకుండా, ఇలా మనకి దోస పిండనేది కలుపుకుంటే చక్కగా వస్తాయి. జీలకర్ర వేయకపోతే అదే పిండి మనకి ఇడ్లీకి కూడా ఉపయోగపడుతుంది. 2 వేద్దామనుకున్నాను. పిల్లలు దోస ఒక్కటి వేయమంటేను, దోస ఒక్కటి వేశాననమాట. దీనికన్నా ముందే పల్లీ చట్నీ మిక్సీ పట్టేసుకొని దాన్ని పోపయితే పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి దోసయితే వేశాను. ఇక్కడ దోస అంతకుముందు పుట్నాల పప్పు చేసిందుంది. ఒక్కొక్కసారి ఏంటంటే నేనిలా దోసల మీద పుట్నాల పప్పు పొడి గానీ, నల్ల కారం పొడి గానీ ఇలా చల్లి ఇస్తూ ఉంటాననమాట. పిల్లలు చట్నీ తినకపోయినా అది సరిపోతుందని చెప్పి అలా వేస్తూ ఉంటాను పిల్లలకి. ఉల్లిపాయలు వేస్తే చాలా తక్కువనమాట తినడము. అందుకని పిల్లల వరకు ఉల్లిపాయలైతే వేయకుండా పుట్నాల పొడయితే వాడతాను. పుట్నాల పొడి గానీ, నల్ల కారపు పొడి గానీ ఇలా దాన్ని అలా చల్లుతూ ఉంటాననమాట దోస మీద. కొంచెం ఆయిలు, కొంచెం పుట్నాల పొడి వేస్తూ ఉంటాను. వాళ్ళకైతే ముందుగా పుట్నాల పొడి వేసి ఇచ్చేసాను దోసని. ఒక్కొక్కసారి ఏంటంటే బంగాళదుంప కర్రీ పెట్టేస్తాననమాట. మసాలా దోస మాదిరిగా ఇలా బంగాళదుంప పెట్టేసి ఇస్తూ ఉంటాను. ఇంకా మా వారికొచ్చేసి ఉల్లిపాయలు కంపల్సరీ ఉండాలి. ఉల్లిపాయలు, పుట్నాల పప్పు పొడి ఇవి 2 ఎక్కువగా ఉండాలనమాట. పచ్చిమిర్చి అడుగుతారు గానీ, నేనే వేసేటప్పుడు కొంచెం ఘాటుగా అనిపిస్తదని చెప్పి పచ్చిమిర్చి అయితే వేయను. దానికి బదులు ఇలా పొడైతే వేసిస్తూ ఉంటాననమాట. నల్లకారపు పొడి కూడా ఉంది. ఇంకా నాకిది చేతికి ఇది దొరికిందని చెప్పి ఈ పుట్నాల పప్పు పొడైతే వేసి మా వారికైతే ఇచ్చేసాను. మండే ఆఫీస్‌లో అయితే ఉన్నాయి. బోనాల పండగని చెప్పి ఐటీ ఎంప్లాయీస్‌కేమీ హాలిడే అయితే ఇవ్వలేదు. స్కూల్స్ ఒక్కటే అలా హాలిడే ఇచ్చారనమాట. ఇలా మనకి ఇలా చాలా రుచిగా ఉంటుంది. చట్నీతో తింటే ఇంకా బావుంటుందనమాట. పిల్లలకైతే ఇలా వేసివ్వచ్చు. చట్నీతో పని లేకుండా. స్నాక్స్‌గా అయినా సరే ఇవి చాలా బావుంటుంది. బాక్స్‌లోకైనా బావుంటుందనమాట. మండే రోజొచ్చేసి హౌస్ క్లీనింగ్ స్టార్ట్ చేస్తానని చెప్పాను కదా! శ్రావణ మాసం వస్తుంది. ఇల్లంతా క్లీన్ చేయాలి. డీప్ క్లీనింగు. దానికోసం ముందుగా ఏంటంటే బెడ్‌రూమ్‌లో ఉన్న ఫస్ట్ కబోర్డ్స్ అన్నీ తీసేయాలి.
బట్టలన్నీ తీసేసేయాలన్నమాట. మాకు అట్లా కబోర్డ్ ఓపెన్ చేస్తే నాకసలు తలనొప్పొస్తూ ఉంటుంది మా కబోర్డు. ఎందుకంటే పిల్లలు లాగుతూ ఉంటారు. మా వారిదైతే సర్దే పనుండదు. ఆయనది సెపరేట్ ఉంటుందన్నమాట. కాబట్టి ఆయనది సర్దే పనుండదు. జస్ట్ పైపైన దులిపేస్తే సరిపోతుంది. కానీ మా కబోర్డ్ అలా గాదు. ఆ కబోర్డ్‌లోనే నావి, పిల్లలవి డైలీ వేర్ ఉంటాయి. పిల్లలు ఇంకా ఒకటి లాగితే అన్నీ బయటకొస్తాయి. మళ్ళీ వాటిని తీసి డైలీ కుక్కుతూ ఉంటారనమాట. నా బట్టలెందుకు పాడవుతాయి? శ్రితకి చున్నీల పిచ్చుందనమాట. చున్నీలని చీరగా, ఓణీలాగా కట్టి అట్లా డాన్సులేస్తూ ఉంటుంది శ్రిత. అలా నా నా షెల్ఫుల్లో ఉన్న చున్నీలన్నీ లాగేసి, నా బట్టలు కూడా లాగేస్తూ ఉంటుంది. మళ్ళీ నేను ఎక్కడ అరుస్తానో అని చెప్పి మళ్ళీ వాటిని తీసి అలా కుక్కి పెడుతూ ఉంటారనమాట. ముందుగా ఇంకా నేను నా షెల్ఫ్‌లు సర్దుదామని చెప్పి మొత్తం తీశాను. మొత్తం తీసి కిందేసి ముందు శారీస్, పెట్టికోట్స్, శారీ పెట్టికోట్స్, డ్రెస్సులు అవన్నీ తీసి మొత్తం సర్దేశాననమాట. ముందు అన్నీ ఫోల్డ్ చేసేసాను. అన్నీ ఫోల్డ్ చేసేసి పనికొచ్చేవి, పనికిరానివి ఇలా పక్కనైతే పెట్టేశాననమాట. ఏవైతే అవసరమవుతాయో అవన్నీ పక్కన పెట్టేశాను. అవసరం లేనివి ఒక పక్కకు పెట్టేశాననమాట. మొత్తం ఇంకలా ముందు నా షెల్ఫ్‌లన్నీ మొత్తం పేపర్‌లన్నీ మార్చేశాను. ఒకసారి దులిపేశాననమాట. పైపైన దులిపేసి, పేపర్‌లు మార్చేసి, ముందు డ్రెస్సులయితే ఫోల్డ్ చేశాను. డ్రెస్సులు ఫోల్డ్ చేసిన తర్వాత అన్నీ తీసి షెల్ఫుల్లో అయితే పెట్టేసుకున్నాను. ఇవంతా చేయడానికి నాకు దగ్గర దగ్గర నా షెల్ఫ్‌లొచ్చేసి లంచ్‌కి ముందు స్టార్ట్ చేశాను. నేను లంచ్‌కి ముందు స్టార్ట్ చేస్తే నా షెల్ఫ్‌లు కంప్లీట్ అయిపోయేసరికి ఉన్నవే 2 షెల్ఫ్‌లనమాట నాకు. అవి కంప్లీట్ అయిపోయేసరికి లంచ్ టైమ్ అయిపోయింది. 1 దాటిపోయింది. అంతవరకు నేను నావైతే సర్దేశాననమాట. నా డ్రెస్సులు, టాప్స్ అవన్నీ సర్దేశాను. సర్దేసి వేటికి వాటికి అన్నీ నీట్‌గా మడత పెట్టేసి కబోర్డ్‌లో అయితే పెట్టేసుకున్నాను. మనకు కొంచెం హైట్ తక్కువ గదా! అందుకని ఇంకా చిన్న స్టూల్ లాంటిది ఉంటేను, ఇంకా అది వేసేసుకొని ఇంకా పైన షెల్ఫుల్లో నీట్‌గా అన్నీ సర్దేసుకున్నాను ఇలా. లంచ్ తర్వాతయితే ఇంకా పిల్లలవి సర్దేస్తూ ఉన్నాననమాట. ఈ పిల్లలేంటంటే మనం పెట్టిన డ్రెస్సులయితే వెయ్యరు. స్నానం చేసిన తర్వాత డ్రెస్సులు మేము తీస్తాం కదా! మనం తీస్తాం. అవి వెయ్యరు. వాళ్ళకి ఏది నచ్చితే అదే వాడతాము అని చెప్పంటారు. అలా సిద్ధు అయితే తనకు నచ్చింది తీసుకొని మిగతావన్నీ లోపల కుక్కుతూ ఉంటాడనమాట. అలా ఏంటంటే ఈరోజు వాడిందే మళ్ళీ రేపటికి రావడము, అట్లా వేసిన డ్రెస్సే వేయడము, అట్లా అవుతూ ఉంటుంది. మనం ఎంత చెప్పినా వినరనమాట. ఇంకా వాడికి తెలీదు కదా! మనం ఎంత చెప్పినా వాడికి నచ్చిందే తీస్తూ ఉంటాడు. శ్రిత గూడా అంతే. కాకపోతే శ్రిత అయితే కొంచెం పెద్దది కాబట్టి వింటుంది చెప్పిన మాట. ఫైనల్‌గా లంచ్ టైమ్ లోపు నా 2 షెల్ఫ్‌లయితే సర్ది పక్కన పెట్టేశాను. ఇదేమీ కొత్త కాదు. నెలకొకసారి కాదనమాట ఇలా సర్దడము. వీక్లీ వన్స్ అయినా, 10 డేస్‌కొకసారైనా కొంచెం ఫ్రీ టైమ్ దొరికినప్పుడు ఇలా షెల్ఫ్‌లన్నీ సర్దుతూ ఉంటాను. లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 2:30 నుంచి అలా ఒక చిన్న న్యాప్ తీసుకున్నాను. అలా ఒక 10 నిమిషాలు అలా కునికేసాననమాట తిన్నాక. తినేసి మళ్ళీ అలా పిల్లల బట్టలన్నీ లాగేశాను మొత్తము. లాగేసి మొత్తం కింద వేసేసాను. కింద చాప వేసుకొని బట్టలన్నీ చాప మీద వేసేసి, ముందుగా శ్రిత షెల్ఫ్ అయితే సర్దేశాను. ఆ బాస్కెట్లు కొన్నాననమాట పిల్లలవి నీట్‌గా పెట్టడం కోసం. కొన్నా ఉపయోగం లేనట్టుగా అనిపించింది. ప్రతిసారి షెల్ఫ్ సర్దినప్పుడల్లా నాకనిపిస్తూ ఉంటుంది. పిల్లల కోసమనే తీసుకున్నానవి. నీట్‌గా ఉంటాయి అని చెప్పి. కానీ అవే ఉండవు. అన్నీ లాగేసి మళ్ళీ ఆ బాస్కెట్‌లోనే కుక్కుతూ ఉంటారు పిల్లలు. అలా మొత్తానికి ఈవినింగ్ 4 మొత్తం సర్దేశాను. బెడ్‌రూమ్ అంతా పూర్తిగా క్లీన్ అవ్వలేదు. ఒక కబోర్డ్ మాత్రం క్లీన్ అయిపోయిందనమాట. ఈవినింగ్ వచ్చేసి తులసి మొక్క తెచ్చుకుందాము. శ్రావణ మాసం వస్తుందని చెప్పి బయటికెళ్ళాము. అంతకుముందు తెచ్చిందేంటంటే సమ్మర్‌లో మేము ఊరికెళ్ళినప్పుడు అది నిద్రపోయిందనమాట. వాటర్ లేవు కదా! తులసి మొక్క నిద్రపోకూడదంటారు కదా! కానీ వాటర్ లేక నిద్రపోయింది. అందుకని మళ్ళీ శ్రావణ మాసం వస్తోంది. దీపం పెట్టుకోవడానికి కావాలి గదా! అని చెప్పి తులసి మొక్క కోసం బయటికెళ్ళాము. సగం దూరం వెళ్ళగానే వర్షం బాగా స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా డీమార్ట్ పక్కనే నర్సరీ మేము వెళ్ళాలనుకున్న నర్సరీ కూడా డీమార్ట్ పక్కనే ఉంటుంది. మా వారు ఇంకా లోపలికెళ్ళిపోదాము తీసుకోవాల్సినవి గూడా కొన్ని ఉన్నాయి గదా! అని చెప్పని వర్షం తగ్గేదాకా డీమార్ట్‌లో టైమ్ పాస్ చేయొచ్చు గదా! అని చెప్పి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయాం గానీ బోలెడు బిల్లేసుకొని బయటకొచ్చామనమాట. ఏమేం అంటే కొన్ని కొనాల్సినవి ఆల్రెడీ ఉన్నాయి. సరే మెల్లిగా ఎప్పుడైనా తీసుకోవచ్చుగా అన్నట్టుగా మేము ఆగామనమాట.
ఇంకా పిల్లలు ఇంకా డీమార్ట్‌ని చూసాక ఆగలేదు, వెళ్ళిపోవాలని గొడవ చేశారు. ఇంకా మా వారు గూడా ఎలాగో తీసుకోవాల్సినవి ఉన్నాయి గదా అని చెప్పి ఇంక లోపలికైతే వెళ్ళిపోయాము. వెళ్ళిపోయి బోలెడు ఇంకా అలా తీసుకున్నామనమాట. ఇక్కడ గ్రోసరీస్ వచ్చేసి నేను తక్కువగా మాక్సిమం డీమార్ట్‌లో ఇంకా పప్పులు అలాంటివేమి తీసుకోను. మా వారికి ప్రతి నెల ఐటీ ఎంప్లాయీస్‌కి సొడెక్సో కార్డ్ ఉంటుంది గదా! ఆ కార్డ్‌లో కొంత అమౌంట్ వస్తుందనమాట మా వారికి. అది వచ్చేసి బిగ్ బాస్కెట్‌లో అలో ఉంది సొడెక్సో కార్డ్ అనేది. ఫుడ్ ఐటెమ్స్ మాత్రమే మనం దానిలో తీసుకోవాలి. విడిగా ఇలా సబ్బులు, సర్ఫ్ ప్యాకెట్, లిక్విడ్స్, షాంపూలు ఇలాంటివి మాత్రం మనకు బయట తీసుకోవాల్సుంటుంది. కాబట్టి మేము 2 మంత్స్‌కి ఒకసారి ఇలా డీమార్ట్‌కి వెళ్తూ ఉంటాము. క్లీన్ చేసేవి, విమ్ బార్‌లు ఇలా క్లీనింగ్ పర్పస్‌వి ఇలాంటివన్నీ మనకి సొడెక్సో కార్డ్‌తో అలో లేవు. కాబట్టి నేను పప్పులు, ఉప్పులు, పంచదార, సాల్టు ఇలాంటివి మాత్రము సొడెక్సో కార్డ్‌తో తీసుకుంటాను. అది కూడా ఒక 1000 యాడ్ చేస్తాననమాట. దాంతోనే నాకు మంత్లీ గ్రోసరీస్ అయితే వచ్చేస్తాయి. అటు ఇటుగా ఒక 2200 అలా వస్తాయన్నమాట సొడెక్సో కార్డ్‌కి. దానికి నేను ఒక 1000 అలా యాడ్ చేస్తాను. అలా వ అలా నేను మంత్లీ గ్రోసరీస్‌నైతే నేను ప్రతి నెల అలా మేనేజ్ చేస్తూ వస్తాను. ఇంకా ఇక్కడికొచ్చిన దగ్గర నుంచి మేము ఇక్కడ కొత్తింటికొచ్చిన దగ్గర నుంచి మాకు పక్కనే గానుగ నూనె అమ్ముతారు గదా! నేను మంత్లీ ఒక 3-4 బాటిల్స్ అలా ఖర్చవుతూ ఉంటుందనమాట ర్యాండమ్‌గా మాకు. అలా ఒక 1000కి అలా నాకు ఆయిల్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ 3000 చేంజ్ నాకు గ్రోసరీస్ పడతాయి. ఒక 1000 చేంజ్‌లో ఆయిల్ అయితే పడుతుంది. ఒక రైస్ బ్యాగ్ వచ్చేసి మాకు దగ్గర దగ్గర ఒక 2 మంత్స్ పైనే వస్తుంది. ప్రతి నెల ఇలానే నేను హౌస్ మెయింటైన్ చేస్తూ వస్తూ ఉంటాననమాట. గ్రోసరీస్ విషయంలో కానీ, ఖర్చు విషయంలో కానీ. ఏమైనా అయిపోతే ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకుంటూ ఉంటాను. అప్పుడు మనకి ఈజీ అవుతుంది కంగారు లేకుండాను. నెలవారీ ఖర్చునైతే ఇలా మేనేజ్ చేస్తూ ఉంటాను. వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బాయ్ బాయ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.